హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో చార్ట్ ప్యాటర్న్స్ ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ వీడియో ఉంది, అది చూడండి. అది చూసిన తర్వాత దాంట్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకునేది కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్స్ అని. దీంట్లో ఓన్లీ 2 చెప్తున్నా. 2 ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 చెప్తే మనకి ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. ఓన్లీ అసెండింగ్ ట్రయాంగిల్ చెప్తే మళ్ళీ సెకండ్ వీడియో డిసెండింగ్ ట్రయాంగిల్ చెప్పడానికి కొంచెం వేరియేషన్ ఉంటుంది అన్నట్టు. అలా కాకుండా అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్ ఈ రెండు కంపేర్ చేసుకుంటూ చెప్తే ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుద్ది, ఈజీగా చూసుకోవచ్చు. అందుకే చెప్తున్నా. సో 1000 సబ్స్క్రైబర్స్కి మన టీషర్ట్ డెలివరీ అయిపోయింది. పక్కన చూడండి, ఇదే టీషర్ట్ డెలివరీ చేసా. బుక్ ఇంకా డెలివరీ అవ్వలేదు. సో ఎవరైతే మన ఛానల్కి సపోర్టింగ్గా ఉంటారో వాళ్ళకు డెలివరీ చేస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అబ్స్ట్రాక్ట్ లింక్ యూజ్ చేసుకొని మీరు రిజిస్టర్ అవ్వండి, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 0 అకౌంట్ ఛార్జెస్. దాని నుంచి వచ్చే డబ్బులు కూడా మనం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే ఉపయోగించేద్దాం. ఓకే, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో ఇది ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తూ వినండి. వీటి గురించి చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ కంపల్సరీ చూపిస్తా. ఎగ్జాంపుల్సే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మీరు ఈ ఫస్ట్ థియరిటికల్గా చెప్తా, తర్వాత మనం చార్ట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ అసెండింగ్ ట్రయాంగిల్, ఓకే. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్. నేను పక్కన ఎందుకు పెట్టా అంటే మనకి ఈజీగా అర్థం అవడానికి పక్కన పెట్టా. సో ఇది, సో ఇక్కడ చూస్తే ఇది డిసెండింగ్ కదా. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా చెప్తాను నేను. సో ఇది ఎక్కడ ఏర్పడుద్ది, ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఇది ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే సో అసెండింగ్ ట్రయాంగిల్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఫామ్ అవుద్ది. మంచిగా గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాపర్గా వినండి. అసెండింగ్ ట్రయాంగిల్ అనేది ఒక అప్ ట్రెండ్లో మాత్రమే ఫామ్ అవుద్ది. డిసెండింగ్ ట్రయాంగిల్ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుద్ది. ఇది ఫామ్ అయ్యే పాయింట్. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ఒక అప్ ట్రెండ్ మూవ్ అవుతుంటే కొన్నిసార్లు బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనం చూద్దాం, ఇది ఒక అప్ ట్రెండ్. ఇక్కడ బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య ఫైట్ జరుగుతుంటే సో ఒక రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అప్ ట్రెండ్లో ఒక రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతిసారి ఇక్కడ బయ్యర్స్ చూడండి, ఫస్ట్ టైం సెల్లర్స్ ఎక్కడి వరకు మూవ్ చేశారు, ప్రైస్ని సర్టెన్ అమౌంట్ వరకు మూవ్ చేశారు, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ ఇక్కడనే ఉన్నారు రెడీగా, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి సెల్ చేశారు. కానీ ఈసారి బయ్యర్స్ ప్రీవియస్గా ఉన్న లోని క్రాస్ చేయనీయలేదు. అందుకే ఇక్కడ బయ్యర్స్ కొంచెం ముందే బై చేస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ టైం మళ్ళీ పైకి వెళ్ళారు. ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ అదే రెసిస్టెన్స్ దగ్గర ఉన్నారు. కాన్స్టెంట్ రెసిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. అప్ ట్రెండ్లో ఒక కాన్స్టెంట్ రెసిస్టెన్స్, కానీ బయ్యర్స్ మాత్రం అగ్రెసివ్గా బై చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఇక్కడికి వచ్చారు, ఫస్ట్ ఇక్కడ వరకు కూడా ప్రైస్ కాదు, ఇంకొంచెం నాకు పైన యాక్సెప్టెడ్ అని పైకి వచ్చారు, ఇంకొంచెం పైకి. ఇది ఒక సపోర్ట్ లైన్ని మెయింటైన్ చేస్తూ ప్రతిసారి హయ్యర్ హై అనేది బై చేస్తూ వచ్చారు బయ్యర్స్. మీకు అర్థమైంది కదా. ఒకే రెసిస్టెన్స్ లైన్ ఉండాలి అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ చాలా హెవీగా ఉన్నారు. ఇక్కడ నుంచి పడుతున్న ప్రతిసారి బయ్యర్స్ ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని బై చేస్తూ వచ్చారు. ఇది అసెండింగ్ ట్రయాంగిల్. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తుంది కాబట్టి అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ జోను బ్రేక్అవుట్ జోను, ఈ రెసిస్టెన్స్ అనేది ఈ బ్రేక్అవుట్ జోన్ బ్రేక్ అయిన తర్వాత బయ్యర్స్ ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనిలో కొనడానికి. ఇప్పుడు కొందరు సెల్లర్స్ కూడా బయ్యర్స్గా టర్న్ అరౌండ్ అవుతారు అన్నట్టు. ఎందుకు అంటే ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్, ఇది అప్ ట్రెండ్లోకి వచ్చేసింది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది ఇదే చార్ట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ఈ బ్రేక్అవుట్ జోన్ అయిపోయింది, ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని బేసికల్గా బయ్యర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలా ఎంటర్ అయిన బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కడైతే ఈ బ్రేక్అవుట్ అయిపోయింది అనగా తెలియగానే ఇంతసేపు ఫైట్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకా కొందరు బయట నుంచి కూడా వస్తారు అన్నట్టు. ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. సో ఇక్కడ నుంచి మన స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చేసింది, ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఛాన్స్, ప్రైస్ ఇంకా హయ్యర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇంకా ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది అని ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ దగ్గరికి స్టార్ట్ అవుతారు. బ్రేక్అవుట్ అయిపోగానే ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎంట్రీ విధానం ఎలా ఉంటుంది అంటే సో ఎలా ఎంట్రీ అవుతారు, ఎలా స్టాప్ లాస్ అవుతారో కూడా, స్టాప్ లాస్ పెట్టుకుంటారో కూడా చూద్దాం ఒకసారి. సో ఎంట్రీ ఎలా అవుతారు, కొందరు కొన్నిసార్లు కొన్ని విధంగా బిహేవ్ చేస్తారు. ఫస్ట్ వన్, సో ఇది కూడా తీసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే బ్రేక్అవుట్ అయింది కదా,
ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత అక్కడ పెడితే కన్ఫ్యూజ్ ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నా. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఏదైతే ఉంటుందో కొందరు దీనిపైన ఎంటర్ అవుతారు. అంటే ఇది రెడీ టు క్లోజ్ అవుతుంది, స్టార్ట్ అయినప్పుడు కాదు, రెడీ టు క్లోజ్ అయినప్పుడు ఎంటర్ అవుతారు. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఫేక్ బ్రేక్అవుట్ అయిపోయి కింది పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇంకో 5 మినిట్స్లో క్లోజ్ అవుతుంది, ఈ 1 డే క్యాండిల్ లేకపోతే ఒక 1 అవర్ క్యాండిల్ 5 మినిట్స్లో క్లోజ్ అవుతుంది అన్నప్పుడు దానిపైన ఎంటర్ అవుతారు అన్నట్టు. ఓకే, అక్కడ ఎంటర్ అయ్యి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది ఒక కేస్, నెంబర్ 1 కేస్ 1. కేస్ 2లో ఇది బ్రేక్అవుట్ అవ్వడానికి ముందు ఒక చిన్నగా ఒక కన్సోలిడేషన్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ముందు ఎక్కడ కాదు, ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో ఒక చిన్న కన్సోలిడేషన్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఈ కన్సోలిడేషన్ పైన ఎంట్రీ పెట్టుకుంటారు. సో బ్రేక్అవుట్ క్యాండిల్ కాదు, పైన ఈ కన్సోలిడేషన్ పైన ఎంట్రీ పెట్టుకొని కన్సోలిడేషన్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీ ఏమవుతారంటే, సో బ్రేక్అవుట్ క్యాండిల్ పైననే ఎంటర్ అయిపోయి స్టాప్ లాస్ కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు. అంటే రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ పెట్టుకున్నారు కదా బుక్ ప్రకారం, రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో దానికి స్టాప్ లాస్ పెట్టుకుంటారు. రీసెంట్ స్వింగ్ దానికి స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో అసెండింగ్ ట్రయాంగిల్ అర్థమైతే డిసెండింగ్ ట్రయాంగిల్ చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఒక అప్ ట్రెండ్ వెళ్ళే టైంలో ఇంకా ఈ ప్రైస్ ఫర్దర్గా మూవ్ అవ్వాలి అంటే, సో సింపుల్గా చెప్పాలంటే ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవ్వదు. ఓకే, దానికి వచ్చేసరి కొంచెం మూవ్ అయిన తర్వాత ఇంకా ఎంత పెరుగుతావురా బై నువ్వు, కొంచెం తగ్గిస్తాం నిన్ను అని సెల్లర్స్ వస్తారు అన్నట్టు. సెల్లర్స్ కాన్స్టెంట్గా సెల్ చేస్తూనే ఉంటారు ఒక ప్రైస్ దగ్గర. కానీ బయ్యర్స్ ఈ ప్రైస్ ఈ సెక్యూరిటీ ఈ స్టాక్ ఇంకా వర్తబుల్, ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ప్రతిసారి కొంటూనే ఉంటారు అన్నట్టు. పడుతున్న ప్రతిసారి కొంటారు. అదొక సపోర్ట్ లైన్గా యాక్ట్ చేస్తుంది. పైన వాళ్ళు సెల్లర్స్ రెసిస్టెన్స్లా యాక్ట్ చేస్తే వీళ్ళు ఒక సపోర్ట్లా యాక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయిపోతుందో, రెసిస్టెన్స్ ఎందుకు బ్రేక్అవుట్ అవుతుంది అంటే సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, సో మీ దాటికి మేము తట్టుకోలేమని సో వాళ్ళు గివప్ ఇచ్చేస్తారు సెల్లర్స్. అప్పుడు ఈ ప్రైస్ అనేది సడన్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఎవరైతే సెల్లర్స్గా ఇంతసేపు ఉన్నారో వాళ్ళు బయ్యర్స్గా కూడా కన్వర్ట్ అవుతూ ఉంటారు. కొత్త బయ్యర్స్ కూడా వస్తారు. బ్రేక్అవుట్ ట్రేడింగ్లో కూడా మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా ఓన్లీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కోసం వర్క్ చేసేవాళ్ళు, బ్రేక్అవుట్ ట్రేడింగ్ మాత్రమే వర్క్ చేసేవాళ్ళు కూడా ఈ టైంలో ఎంటర్ అవుతారు అన్నట్టు. సో ఎంటర్ అయిపోయి బ్రేక్అవుట్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసేసుకొని బ్రేక్అవుట్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇదొకటి. లేదా బ్రేక్అవుట్ అవ్వడానికి ముందు చిన్న కన్సోలిడేషన్ ఫామ్ అవుద్ది, చిన్న కన్సోలిడేషన్ పైన ఎంట్రీ పెట్టుకొని ఆ కన్సోలిడేషన్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. లేదా ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ పైన ఎంట్రీ పెట్టుకొని రీసెంట్గా స్వింగ్లో ఏదైతే ఉంటుందో దానికి కొంచెం ఎక్కువ మార్జిన్ పెట్టేసుకొని దాన్ని కూడా పెట్టుకుంటారు అన్నట్టు. రీసెంట్ స్వింగ్లో స్టాప్ లాస్ కింద ఇది ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు పెట్టుకుంటారు. ఓన్లీ స్టాప్ లాస్ ఓన్లీ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద పెట్టుకునేవారు మీడియం రిస్క్ తీసుకునే వాళ్ళు పెట్టుకుంటారు. ఓన్లీ కన్సోలిడేషన్ కింద పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు పెట్టుకుంటారు అన్నట్టు. సో ఇది అసెండింగ్ ట్రయాంగిల్ అర్థమైందంటే డిసెండింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో డిసెండింగ్ ట్రయాంగిల్ ఎప్పుడంటే ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది, ఒక డౌన్ ట్రెండ్ పడుతూ ఉంది. ఈ టైంలో సో దీనికి ఒక టార్గెట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టైం ఏదైతే రెసిస్టెన్స్ టచ్ అయిందో అక్కడి నుంచి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్కు ఏదైతే ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు సపోర్ట్ డ్రా చేసినప్పుడు ఈ ఫస్ట్ లెగ్ ఏదైతే ఫామ్ అవుతుందో అదే టార్గెట్ ఉంటుంది అని చెప్తారు అన్నట్టు. అంటే ఇక్కడ ఫస్ట్ మూమెంట్ వైడ్ ఎంత ఉందో అంతే టార్గెట్ ఉంటుంది అని చాలా వరకు చెప్తారు. కొందరు 1:1 తీసుకుంటారు, 1:2, లేకపోతే ఈ సైజుని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అలా తీసుకుంటారు అన్నట్టు. సో డౌన్ ట్రెండ్ డిసెండింగ్ ట్రయాంగిల్ ఒక డౌన్ ట్రెండ్ వస్తుంటే ఇక్కడ ఏమవుతారంటే అక్కడ బయ్యర్స్ ఉన్నారు కదా, సో అక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా కాన్స్టెంట్గా. ఇక్కడ బయ్యర్స్ ఒక సపోర్ట్ దగ్గర కాన్స్టెంట్గా ఉంటారు అన్నట్టు. వచ్చిన ప్రతిసారి బై చేస్తూ ఉంటారు, సెల్లర్స్ వచ్చిన ప్రతిసారి పెరుగుతూ ఉంటారు. సో సెల్లర్స్ పెరగడం వల్ల 1 by 1 1 step by 1 స్టెప్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇంకెక్కువ అయిపోయారు. వీళ్ళ దాటికి తట్టుకోలేక బయ్యర్స్ అనే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అన్నట్టు. సో మనకంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, వదిలేద్దాం, సో వదిలేస్తారు అన్నట్టు. అక్కడ నుంచి ప్రైస్ బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇంత పర్ఫెక్ట్ ప్యాటర్న్ అనేది
ఇంత పర్ఫెక్ట్ ప్యాటర్న్ అని లైవ్ చార్ట్లో కనపడదు అన్నట్టు. ఇది థియరిటికల్గా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనే మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి లైవ్ చార్ట్లో. అందుకే దాన్ని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంత పర్ఫెక్ట్ అంటే ఇలానే సపోర్ట్ ఉండిద్దా, ఇలానే రెసిస్టెన్స్ ఉంటుందా అంటే ఇలానే రెసిస్టెన్స్ ఉండదు. కొంచెం దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేసుకొని దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కొన్నిసార్లు పైకి కిందకి ఉంటాయి, వాటిని మనం పట్టించుకోకూడదు. మేజర్ టచెస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మాత్రమే పట్టించుకోవాలి. ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ని పైనుంచి వచ్చిన వీళ్ళు కొట్టేశారు అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఇది తట్టుకోలేక బ్రేక్అవుట్ అయిపోయి కిందికి వస్తుంది. ఇలా బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉంటుంది కదా, దీని కింద రెడీ టు క్లోజ్ అవుతుంది, ఇంకా దీని టైం ఫ్రేమ్ క్లోజ్ అవుతుంది అనే టైంలో ఇక్కడ ఎంటర్ అయిపోయి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది ఒకటి ఫస్ట్. సేమ్ ఇంతసేపులానే రివర్స్లో. సెకండ్, ఇది బ్రేక్అవుట్ అయ్యే ముందు చిన్న చిన్న కన్సోలిడేషన్ ఫామ్ అయింది, దీని అవుట్ సైడ్ దీని పైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ స్వింగ్ హై. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, ఇంతసేపు ఏమో రీసెంట్ స్వింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉంటుందో దాని మీద స్టాప్ లాస్ పెట్టుకుంటారు అన్నట్టు. బ్రేక్అవుట్ క్యాండిల్, దాని మీద స్టాప్ లాస్. సో టార్గెట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి క్యాండిల్ ఎంతైతే ఫస్ట్ వైడ్ స్ప్రెడ్ అయిందో అది ఎంత దాన్నే కాపీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు కొందరు. ఇలా కొందరు 1:2 తీసేసుకుంటారు అన్నట్టు. సో ఇది అసెండింగ్ అండ్ డిసెండింగ్ ట్రయాంగిల్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఏం లేదు, అసెండింగ్ ట్రయాంగిల్ అప్ ట్రెండ్లో మాత్రమే ఫామ్ అవ్వాలి, ఫామ్ అయ్యేలా ఉంటేనే మీరు అబ్జర్వ్ చేయాలి. డిసెండింగ్ ట్రయాంగిల్ డౌన్ ట్రెండ్లో మాత్రమే ఫామ్ అవ్వాలి, ఫామ్ అయ్యేలా ఉంటేనే మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం లైవ్ చార్ట్లోకి వెళ్దాం. సో లైవ్ చార్ట్లో కొన్ని మీకు ప్లాన్ చేసి పెట్టాను నేను. ఓకే, సో ఫస్ట్ లూపింగ్ చూద్దాం. కొంచెం క్లారిటీగా చూడండి, ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేను చెప్పా కదా, ఎగ్జాక్ట్గా సపోర్ట్, ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ చూస్తే దీన్ని 1 వీక్ పెట్టేసుకుందాం మనం ఫస్ట్. సో మనం వెతుక్కోవాలన్నట్టు. ఇలా చూడగానే ఎక్కడ రన్ అవుతున్నాయి, ఎక్కడ బాగున్నాయి అనేది చూస్తే మనకు అర్థమైంది. ఇక్కడ ఓకే, ఇక్కడ దొరికింది ఒకటి. సో ఇక్కడ చూస్తే మనం మీకు జస్ట్ డ్రా చేస్తా. ఇది మనకు దీన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. సో ట్రెండ్ లైన్ డ్రా చేసేసుకుంటే మనకేంటి, ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ రావాలి. ఈ రెసిస్టెన్స్ వచ్చేసిందిగా, నేను చెప్పా కదా ఎగ్జాక్ట్గా థియరిటికల్గా ఉండదు. సో ఇక్కడ కొంచెం బ్రేక్అవుట్ అయిపోయింది కదా, అలాంటివి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. సో ఫస్ట్ ఒక మల్టిపుల్ ఛాన్సెస్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ డ్రా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత దీన్ని ఇలా డ్రా చేస్తే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్గా మీకు దాన్ని సింక్ చేస్తూ దీనికి చెప్తా. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఇంకా సో ఇదేంటిది, ఒక అప్ ట్రెండా, ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ వచ్చేసిందా. ఓకే, ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయిందా, కిందకి వచ్చిందా. సో బయ్యర్స్ ఏమున్నారు, ఇక్కడ ఉన్నారు కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళారా, మళ్ళీ ఇక్కడికి వచ్చారా బయ్యర్స్, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారా బయ్యర్స్. సో బయ్యర్స్ అనేవి స్టెప్ బై స్టెప్ పైకి మూవ్ అవుతున్నారా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. ఏ క్యాండిల్, సో ఇది చూసుకుంటే మనకు ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ అదేమైందంటే విక్ ఎక్కువ ఉంది. సో దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ క్యాండిల్ నెగిటివ్ క్యాండిల్, ఆ తర్వాత క్యాండిల్ కూడా విక్ ఎక్కువైంది, దాన్ని కూడా ఇంకొకటి బ్రేక్అవుట్ అయ్యే క్యాండిల్ చాలా పెద్దగా ఉంటే మనం ఎంట్రీ తీసుకోకూడదు, దాన్ని పక్కన పెట్టేసేయండి, లైట్ తీసుకోండి. అంత పెద్ద క్యాండిల్తో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే రిస్క్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. సో దీన్ని కూడా వదిలేసేయండి. థర్డ్ ఈ క్యాండిల్ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, ఇది బ్రేక్అవుట్ అయింది కదా. సో ఇప్పుడు దీనిపైన ఎంట్రీ పెట్టేసుకుంటాం చాలా వరకు. ఈ ఫస్ట్ సినారియో అనుకున్నాం కదా, దీని కింద స్టాప్ లాస్ పెడతాం. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో, ఓకే, మన సెకండ్ సినారియో ఏమనుకున్నాం, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ పైన ఎంట్రీ పెట్టేసుకొని రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనుకున్నాం. ఓకే, ఇది సెకండ్ది. థర్డ్ది రీసెంట్ స్వింగ్లో ఇది అవుతుంది అన్నట్టు. థర్డ్ ఇంకోటి ఏమనుకున్నాం, ఒక కన్సోలిడేషన్ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. ఇది 1 వీక్లో పెట్టా కాబట్టి మీకు ఎక్కువ ఏర్పడలేదు. ఇది 1 డేలో పెట్టారనుకోండి, ఇది ఒక కన్సోలిడేషన్ అవుతుంది. సో ఈ కన్సోలిడేషన్ పైన ఎంట్రీ పెట్టేసుకొని ఇదే కన్సోలిడేషన్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం అన్నట్టు. సో ఇది 3 కేసెస్ పాసిబుల్ అయినాయి కదా. సో ఇలా ఉంటుంది. అన్నిటి దగ్గర 3 కేసెస్ పాసిబుల్ అయితే అంటే అన్నిటి దగ్గర పాసిబుల్ అవ్వవు. సో మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు అర్థమైంది కదా, ఒక ట్రెండ్ని చూస్తే పైన మనకు
రెసిస్టెన్స్ అనేవి కంటిన్యూస్గా టచ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ సపోర్ట్ అనేవి పైన రెసిస్టెన్స్, కింద సపోర్ట్లు అనేవి అప్లో ఉండాలి, అంటే బయర్స్ పెరుగుతూ ఉండాలి. అలాంటప్పుడు స్టాక్ అనేది మనకు అప్ ట్రెండ్లో ఉందని చూడండి. ఇక్కడ నుంచి స్టాక్ ఎంత రేంజ్లో పెరిగిందో మీకు చూస్తే అర్థమైంది. సో చూసారు కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఈ ఫామ్ అయ్యేది, నెక్స్ట్ మళ్ళీ వేరే వీటి గురించి మనం తర్వాత చూద్దాం, ఆ చార్ట్ ప్యాటర్న్స్ గురించి. చూసారు కదా, ఇక్కడ నుంచి దాదాపు 400 నుంచి 2000 వరకు వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇది ఇక్కడ కూడా ఇంకో డబల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలలో, డబల్ టాప్. సో ఇది ఈ తర్వాత చూద్దాం. వీటన్నిటి గురించి మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడే ఇంకోటి కూడా ఫామ్ అయింది చూద్దాం. డౌన్ ట్రెండ్లో డిసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. డిసెండింగ్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ఫస్ట్ మనకి ఫస్ట్ ఒక సపోర్ట్ ఉండాలి. ఓకే, సపోర్ట్ ఉండాలి. పైనుంచి వస్తున్న ప్రతిసారి సెల్లర్స్ అనేవాళ్ళు డిమాండ్గా ఉండాలి. సో దీన్ని ఇలా డ్రా చేసుకుంటే, కొంచెం దూరం అయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకుంటే సెల్లర్స్ సో బ్రేక్అవుట్. చూసారు కదా, అంటే ఒక సపోర్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటాడు, సెల్లర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు ప్రైస్ని కింద పడేయాలని. ఇలా 1 2 3 4 5 టైమ్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. ఎప్పుడు మనం ఎలా ఎంట్రీ అవుతాం, షార్ట్ ఎలా తీసుకుంటాం. సో ఇది ఏంటంటే ఈ లాస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లో మనం ఎంట్రీ తీసేసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. లేదా రీసెంట్ ఒక జంక్షన్ ఫామ్ అవుద్ది, కన్సోలిడేషన్, ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది మనకు డిసెండింగ్ ట్రయాంగిల్. ఇంకా కొన్ని చూపిస్తా, కొంచెం లెంత్ అవుతుంది, కానీ మీకు అర్థమైతే చాలా బెస్ట్ అని చెప్తున్నా. కొంచెం పాసిబుల్ అయితే చూడండి. ఓకే, ఆ తర్వాత ఇలా వెతుక్కోవాలి మనం. తర్వాత ఇంకోటి ఏంది, క్యాస్ట్రోల్. ఇదైతే నేను 100 రూపీస్ దగ్గర చూసా, అది 247 అయిపోయింది, మిస్ అయిపోయింది స్టాక్. సో నెక్స్ట్ మనం ఇంకొకటి చూస్తే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ అయింది, ఫస్టే ఫామ్ అయింది చూడండి ఇది. ఓకే, నేను ఆ ట్రెండ్ లైన్ తీసుకోవట్లేదు, ఇదే తీసుకుంటాం. మనకేం కావాలి, ఫస్ట్ అప్ ట్రెండ్లో ఒక రెసిస్టెన్స్ ఉండాలి, రైట్? ఇది ఒక రెసిస్టెన్స్. ఆ తర్వాత ఏమవుతుంది, బయర్స్ వస్తారు. ఇలా ఇక్కడ నుంచి క్యాండిల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసి, చూసారు కదా, బ్రేక్అవుట్ క్యాండిల్. సో ఇది డిలీట్ చేస్తా. సో ఇది డిలీట్ చేస్తే మళ్ళీ ఇది. ఓకే, ఇక్కడ చూసారు కదా. సో ఇది మనకు బ్రేక్అవుట్ క్యాండిల్. ఏది బ్రేక్అవుట్ క్యాండిల్? ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. దీనిపైన ఎంట్రీ తీసేసుకుంటాం, దీని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఇది ఇక్కడ నుంచి దీని ర్యాలీ చూడండి ఎక్కడి వరకు వెళ్ళిందో, 44 రూపీస్ నుంచి కంటిన్యూస్గా 130 వరకు వెళ్ళింది. సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూస్గా ర్యాలీ అయింది. సో ఇలాంటి ప్యాటర్న్స్ మళ్ళీ వేరే, వాటి గురించి మనం ఫ్యూచర్గా వీడియోస్లో మాట్లాడుతూనే ఉంటాం. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఐఆర్సిటీసీ గురించి చూస్తే, కొంచెం మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. నేనైతే కొన్ని చూపిస్తున్నా, మనకి ఎక్కువ లెంత్ అయిపోతే సో ఎక్కువ చూడరు కదా, అందుకే నాకు కొంచెం మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది మీకు. ఇక్కడ చూడండి, మనకు బేసికల్గా ఇక్కడ డిసెండింగ్ ట్రయాంగిల్. సో డిసెండింగ్ ట్రయాంగిల్కి ఏం కావాలి, ఫస్ట్ డౌన్ ట్రెండ్ అయింది. ఇక్కడ ఏమవ్వాలి, మనకు కంటిన్యూస్గా సపోర్ట్స్ రావాలి, ఒకే దగ్గర వచ్చింది. ఆ తర్వాత ఏమవ్వాలి, సెల్లర్స్ అనేవాళ్ళు పెరుగుతూ రావాలి. ఎన్నిసార్లు సెల్లర్స్ అనేవాళ్ళు డౌన్ అవుతున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఇది ఒక బ్రేక్అవుట్ అయిపోయి కిందికి వచ్చేసింది కదా. సో ఇలా మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేది సేమ్ బ్రేక్అవుట్ క్యాండిల్ మీద ఫోకస్ చేయాలి, దాని కింద ఎంట్రీ పెట్టుకోవాలి, దానిపైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇవన్నీ మనం ఇంకా ఫ్యూచర్లో వస్తూ ఉంటే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఆ తర్వాత ఇంకో క్యాండిల్ డీమార్ట్, ఇంకో స్టాక్ డీమార్ట్ గురించి చూస్తే ఆల్రెడీ డ్రా చేసి పెట్టా ఇంతసేపు మీకోసం చూస్తూ. సో ఇక్కడ చూడండి, ఇది మనకేం కావాలి, అసెండింగ్ ట్రయాంగిల్ అంటే కొంచెం లెంత్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. అసెండింగ్ ట్రయాంగిల్ అంటే ఏం కావాలి, ఒక అప్ ట్రెండ్ ఉండాలి. సో ఇక్కడ నుంచి అప్ ట్రెండే కదా వస్తుంది, అప్ ట్రెండ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఏమవ్వాలి, కంటిన్యూస్గా రెసిస్టెన్స్లు ఉండాలి. కంటిన్యూస్ రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏం కావాలి, ప్రతిసారి బయ్యర్స్ అనేవాళ్ళు పైకే సపోర్ట్గా స్ట్రెంత్గా పైకి రావాలి. వచ్చింది కదా, వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ గీసేసుకుంటాం. సో ఇలా వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యింది కదా. సో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత పెరిగారా లేదా అని చూసేసుకుంటే చూడండి, ఇక్కడ వరకు పెరిగారు. దీంట్లోనే డిసెండింగ్ కూడా ఫామ్ అయింది చూడండి. సో ఇక్కడ నుంచి ఒక డౌన్ ట్రెండ్,
సో ఇక ఇది 1 వీక్లో పెట్టా కాబట్టి మీకు అంత ఏర్పడట్లే. 1 డేలో పెడితే మీకు డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో మనకేం కావాలి, ప్రతిసారి సపోర్ట్ కావాలి. ఆ తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉండాలి. సో ఇది ఇలా వచ్చేసి తర్వాత ఈ ట్రయాంగిల్ వస్తుంది డౌన్ ట్రెండ్లా డిసెండింగ్ ఇక్కడ వరకు వచ్చేసింది అన్నట్టు. సో ఇలా కంటిన్యూస్గా ఉంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఫామ్ చేసింది గుర్తుపట్టారా, ఇది ఈవినింగ్ స్టార్, ఒక క్యాండిల్ వస్తుంది, తర్వాత ఒక చిన్న క్యాండిల్ డోజీ అయినా అలాంటి డోజీ క్యాండిల్ ఫామ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీనిపైన ఓపెన్ అయిపోయి ఈ ఫస్ట్ క్యాండిల్లో 50% పైన ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి అన్నట్టు. సో అదే ఓపెన్ అయింది కదా, ఒక క్యాండిల్, ఒక డోజీ క్యాండిల్ ఈ పైన ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి దీన్ని దాటేస్తూ కూడా ఓపెన్ అయింది. ఆ తర్వాత చూడండి కంటిన్యూస్గా ఫాల్. ఈ ఎగ్జాంపుల్స్ చెప్పలేదు ఎందుకంటే మనం చార్ట్ ప్యాటర్న్స్ స్టార్ట్ చేద్దామని. ఇది ఈవినింగ్ స్టార్ గురించి మనం మాట్లాడితే సో అలా ఉంటుంది. మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వేషన్లోనే ఉంటుంది ఏదైనా. మీరు ఎంత అబ్జర్వ్ చేస్తే మనకు అంత ఈజీగా ఉంటుంది. లాస్ట్ చార్ట్ అల్ట్రాటెక్ సిమెంట్. సో దీంట్లో కూడా మనకు 1 or 2 ప్యాటర్న్స్ ఫామ్ అయినాయి చూడండి ఇక్కడ నుంచి. సో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ మనకి ఏం స్టార్ట్ అవుతుంది, అప్ ట్రెండ్ కదా. సో ఈ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూస్గా రెసిస్టెన్స్లు వచ్చేసినాయి. ఇక్కడ బ్రేక్అవుట్ రీటెస్ట్. ఓకే, ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు అప్ వస్తారు. సో ఆ తర్వాత ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ప్రైస్ మూవ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ 7,000 నుంచి 11,000 12,000 వరకు మూవ్ అయింది అన్నట్టు. సో ఇలా నేను చూపెట్టే కదా, ఇలా ఫైనల్గా జస్ట్ సమ్మరీ లాగా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉండాలి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉండాలి, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక కాన్స్టెంట్ సపోర్ట్ ఉండాలి. కాన్స్టెంట్ అని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ అసెండింగ్ డిసెండింగ్ ఫామ్ అవ్వాలి అంటే కాన్స్టెంట్ సపోర్ట్ ఉండాలి అసెండింగ్కి, కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉండాలి, కాన్స్టెంట్ సపోర్ట్ ఉండాలి డిసెండింగ్కి. సో ఈ కాన్స్టెంట్ రెసిస్టెన్స్కి ఈ ప్రతిసారి దీన్ని కొడుతూ డౌన్ వస్తూ కొంచెం ప్రతిసారి హైలో క్లోజ్ అవ్వాలంట. బయ్యర్స్ అనేవాళ్ళు పెరగాలి. ఈ స్ట్రెంగ్త్ ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ బయ్యర్స్ బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళిపోతారు. సో ఇక్కడనేమో ఇలా ఫామ్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఇలా ఫామ్ అవి సపోర్ట్గా బ్రేక్అవుట్ చేసుకొని సెల్లర్స్ కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది అసెండింగ్ అండ్ డిసెండింగ్ ట్రయాంగిల్. ఈ రెండు కలిపి ఎందుకు చెప్పా అంటే మీకు ఈజీగా సింక్ అవుతుందని కలిపి చెప్పా. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. చార్ట్ చూస్తూ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను ఒక 4-5 ఎగ్జాంపుల్స్. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఇలా చూడగా నేను ఎలా గుర్తుపడుతున్నానో మీరు అలా గుర్తుపట్టగలరు. అందుకే చెప్తున్నా. చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, మనం చూస్తుంది 1 by 1 అన్నట్టు. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఇది ఒక స్ట్రాటజీని పిక్ చేసుకోవాలి. ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసేసుకొని ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయో వీటన్నిటిని స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో పెట్టుకొని స్టాప్ లాస్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఎగ్జిట్ ఎంత వరకు పోతుంది, టార్గెట్ ఎంత వరకు పోతుంది, ఇది ఒక స్ట్రాటజీగా చేసుకోండి. ఇలాంటి చార్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ అవుతా. ఇది ఇలా పెట్టుకోవాలన్నట్టు. రిమైనింగ్ టైంలో ఎంటర్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం చదివే చార్ట్ల గురించి అదొక సెటప్గా క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటి చార్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ అవుతా. ఇలా ఎంటర్ అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, మీరు ప్రాఫిటబుల్గా కూడా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది చాలా. థ్యాంక్ యూ. జై హింద్.